ఎప్పుడైతే ఆ గుడ్డివాడు ఆ మాట విన్నాడో ఆయన హృదయంలో ఒక ఆశ పుట్టింది. ఏం పుట్టింది? ఆయన చూశాడు యేసుక్రీస్తుని. అసలు ఆయన యేసుక్రీస్తుని చూడదు ఆయన. కానీ ఆయనకి ఎప్పుడైతే ఆ యొక్క మాటలు విని అక్కడ ఎవరైతే ఆ ప్రయాణం యొక్క మార్గంలో వెళ్తున్నప్పుడు ఆయన ఎవరిని అడిగినప్పుడు అంట నజరేయుడైన యేసు అని చెప్పినప్పుడు ఆయన ఒక ఆశ పుట్టింది. ఆయనలో ఏం పుట్టింది? ఆయనకి ఆశ పుట్టింది. నాను ఈ గుడ్డివాడి ఉన్న నన్ను కళ్ళు దయచేయగలడు ఆయనే అని ఆయన ఒక ఆశ అనేది పుట్టింది. ఎప్పుడైతే ఆయన ఆశ పుట్టిందో అంట ఆయన జన సమూహంలో అంట అంతమంది వెళ్తున్నప్పుడు వేసుకుంటూ వెళ్ళి జన సమూహంలో వెళ్తున్నప్పుడు ఆయన అన్నాడు ఒకటే, అంతమందిలో ఆయన దావీదు కుమారుడా అది ఆయన కేకలు వేసినప్పుడు అంట అక్కడ పక్క ఉన్నవాడంట ఆగు ఆయన వేసుకుంటూ ఎవరు వెళ్ళిపోయాడని చెప్పి ఆయన ఏం చేశారంట ఆపడానికి ప్రయత్నించారట. ఏం చేయడానికి ఆపడానికి ప్రయత్నించినప్పుడు కూడా ఆయన ఎక్కడ అక్కడ ఆయన గుడ్డివాడు ఎప్పుడైతే దావీదు కుమారుడు అని ఎప్పుడైతే ఆయన పిలిచాడో ఆ మాట ఎప్పుడైతే యేసుక్రీస్తుడో ఆ మాట చెప్పినాక ఆగడము జరిగింది. ఒక గుడ్డివాడు ఆయన ఎప్పుడు కూడా యేసుక్రీస్తు గురించి ఆయన ఎప్పుడు వినలేదు. కానీ ఆ మార్గం ఆయన ఎప్పుడైతే వెళ్తున్నాడో ఆయన ఎవరైనా చెప్పినప్పుడు నజరేయుడైన యేసు అని చెప్పినప్పుడు ఆయనలో విశ్వాసం అనేది పుట్టింది. నా జీవితంలో ఆయన వల్ల కార్యం జరుగుతుంది అని ఆయన ఎప్పుడైతే ఆయన నమ్మాడో ఆయన విశ్వాసం బట్టి ఆయన దావీదు కుమారుడా నన్ను కరుణించు అని ఆయన అక్కడ కేకలు వేయడం జరిగింది. ఈ రోజు ఆయన ఎప్పుడైతే ఆయన కేకలు వేయడం ఆ మాట చొప్పున ఆయన ఎంతమంది నువ్వు అరవబాగని చెప్పి ఎంతమంది అక్కడ అడ్డుపడినా కూడా ఆయన మాట ఎక్కడ అయినా పట్టించుకోడు ఆయన నా జీవితానికి కార్యం చేస్తాడని చెప్పి ఆయన వచ్చే వరకు కూడా ఆయన ఎక్కడ కూడా ఆయన ఆగల. దావీదు కుమారుడు కేకలు వేస్తూనే ఉన్నాడు. ఆయన ఎప్పుడైతే కేకలు వేస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ఎప్పుడైతే విన్నాడో చూడండి 39 వర్షం ఒకటి చూడండి అవుతుంది 38. అప్పుడు వారు యేసు ముందర నడుచుచుండిన వారు ఆయనను గద్దించును గాని వాడు మరి ఎక్కువగా ఎలా అంటే మరి ఎక్కువగా కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేసాను. చాలండి. మరి ఎక్కువగా అంట ఎప్పుడైతే అడ్డుపడుతున్నాడంట అప్పుడు ఆయన ఇంకా ఎక్కువగా కేకలు వేయడం ప్రారంభించాడు. ఆయన ఈ లోకంలో జీవితంలో మనం జీవిస్తున్నప్పుడు అంట దేవుడు ఎప్పుడు చూస్తున్నప్పుడు అంట మనం కూడా అనేకమైన అడ్డంకులన్నీ ఏర్పడతాయి. ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా దాన్ని చూసి మనము అక్కడ ఆగిపోకూడదు. ఏంటంటే మరి ఎప్పుడైతే మన జీవితంలో మన జీవన ప్రయాణిస్తున్నప్పుడు ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అనారోగ్య స్థితులు ఏది వచ్చినా కూడా ఆ స్థితిని చూసి మనము అక్కడ ఆగిపోకుండా ఆ స్థితిలో మనం ఎవరి వైపు చూడాలంట? మనము దేవుని వైపు చూడాలి. ఎంతోమంది లోకం అనే యొక్క మార్గాలు మనం జీవిస్తున్నప్పుడు ఎంతో మంది శత్రువులు, సాతాను, బంధకాలు, ఆటంకాలు ఎన్నో మన ఎదురువైనప్పుడు కూడా దేన్ని కూడా పట్టించుకోకుండా నువ్వు ఎవరు అంటూ ఎంత అడ్డు వచ్చినా కూడా ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుని వైపు దేవుని విశ్వాసంతో నువ్వు నడిస్తే దేవుడు తప్పకుండా నీ కొరకు ఆయన వస్తాడు రాడాయన. ఎప్పుడైతే గుడ్డివాడు యేసుక్రీస్తు ఎప్పుడైతే ఆయన పిలిచినప్పుడు యేసుక్రీస్తు ఆయన కొరకు వచ్చాడు రాలేదు. అక్కడ ఆయన గుడ్డివాడు. ఆయన అక్కడ అంతమంది జన సమూహం ఉన్నారు. కానీ ఆయన పిలిచినప్పుడు ఆయన వెళ్ళిపోవచ్చు. కానీ ఆయన ఈ లోకం ఎందుకు వచ్చాడు? ఆయన ఈ లోకం దేని కొరకు వచ్చాడు? ఆయన పరిశుద్ధ కొరకు వచ్చాడు. ఆయన కాదు, ఈ లోకంలో నశించిపోతున్న ఆత్మ కొరకు రక్షించడానికి మరి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకంలో ఎవరైతే నశించిపోతున్న ఆత్మలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొరకు మాత్రమే రక్తాన్ని ఆయన చెల్లించాడు, కాల్చాడు. ఆయన ఎవరైతే ఈ లోకంలో ఏ పాప స్థితిలో ఉన్నారో ఆ పాపలో ఉన్న వారిని రక్షించిన కొరకే మరి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఆయన మన కొరకే ప్రాణం ఇచ్చి ఆయన రాజ్యానికి తిరిగి వెళ్ళాడు.
ఆయన మన కొరకే, ఆయన ఇక్కడ ఈ యొక్క లోకంలో ఆయన శిలువ త్యాగం చేసి మన కొరకే ఆయన రాజ్యాన్ని సిద్ధపరచడానికి వెళ్ళాడు, మన కొరకు ముందుకు వెళ్ళాడు ఆయన. ఈ రోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఒక్కసారి మనం పరిశీలించుకొని ఆయన విశ్వాసను దేవుని అడిగితే తప్పకుండా ఆయన మనకి ఆయన చేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఈ భిక్ష ఎప్పుడైతే గుడ్డివాడు ఆయన దావీదు కుమారుడు ఆయన ఎప్పుడైతే అడ్డుపడుతున్నారో, ఆయన ఎప్పుడైతే అడ్డుపడి ఇంకా ఆయన గట్టిగా కేకలు వేయడము చేశాడు. ఆ గట్టిగా కేకలు ఎప్పుడైతే ఎంతమంది అడ్డుగా నువ్వు అరవద్దు ఆనాడు నువ్వు అరవద్దు అని చెప్పినప్పుడు ఆయన కేక లేకుండా ఉంటే ఆయన సొంత కార్యం జరిగేదా? అది జరిగేది కాదు. కానీ ఆనాడు ఆయన ఎవరు అడ్డు వచ్చినా కూడా అది దేవుని వైపు చూశాడు. ఆయన నా జీవితంలో కార్యం చేయడానికి ఆయన తప్ప ఎవరు చేయడు అని విశ్వాసం ఆయన పుట్టింది కనుక ఎంతమంది అడ్డు వచ్చిందో అరవద్దు చెప్పిన గద్దె వేస్తున్నప్పుడు ఎన్నో ఆటంకములు వస్తాయి. మనకి అన్ఎక్స్పెక్టెడ్ గా మనం ఊహించలేని ఎన్నో పరిణామాలు మన కుటుంబాలు జరుగుతాయి. కానీ అది జరిగినప్పుడు అది దేవుని వైపు చూడాలంటారు. ఎవరైపు చూడాలి? మనం దేవుని వైపు జరిగిన దాని వైపే మనం చూస్తే దేవుడు మన దగ్గరికి రాడు. నువ్వు ఆ ఉన్న స్థితి, ఆ ఉన్న పరిస్థితుల మధ్య, ఏ పరిస్థితుల మధ్య నువ్వు ఉంటావో ఆ పరిస్థితుల మధ్య నువ్వు దేవుని వైపు చూస్తే దేవుడు తప్పకుండా నీకు సహాయంగా వస్తాడు. ఆనాడు ఏదైతే గుడ్డివాడు ఎప్పుడైతే దావీదు కుమారుడు అని ఆయన ఏదైతే ఆయన గట్టిగా కేకలు వేస్తాడో ఆ కేకలను బట్టి యేసుక్రీస్తు రావడం జరిగింది ఆయన దగ్గర ఎప్పుడైతే వచ్చాడో దేవుడు ఆయన అడుగుతా నీకు ఏమి కావాలని అడిగినప్పుడు తర్వాత వస్తున్నాడు వస్తాడు 40 వచ్చిన వస్తాడు 40 వచ్చిన అంతటా యేసు వారిని తన యొద్దకు తీసుకొని రమ్మనెను. వాడి దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నేను నీకేమి చేయగోరుచున్నానని అడుగుగా ఏమని అడుగుతున్నాడు అక్కడ అని అడుగగా వాడు ప్రభువా చూపు పొందగోరుచున్నాను నేను. యేసు చూపు పొందము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పెను. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచు ఆయనను వెంబడించెను. దేంతో ఆయన ఏ విశ్వాసం? ఆయన చూపు పొందడానికి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. ఎవరి విశ్వాసం? అది ఎవరి విశ్వాసము వాళ్ళది. అక్కడ ఉన్న జనసమూహ విశ్వాసము ఆయనకి స్వస్థపరచలా. ఎవరి విశ్వాసం అంటే ఈ విశ్వాసం నీకే, నా విశ్వాసము నాకే. నేను చెప్పిన మాటలను నేను నమ్ముతా, ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి నేను చెప్తాను. నువ్వు కూడా ఏం చేయాలి? ఆ మాటలు నమ్మి విశ్వాసం చూపించాలి. ఈ రోజు దేవుడు